అందరికీ నమస్కారము। ఈరోజు మన హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్ బండ మీద మన శాలివాహన చక్రవర్తి జయంతికి మా సేవా అధ్యక్షులు గౌరీపతిరావు గారు, మా సేవా జనరల్ సెక్రటరీ కొల్లూరు నాగేశ్వరరావు గారు మరియు మా ముఖ్య సభ్యులు మన బీజేపీలో క్రియాశీలకంగా ఉంటున్నటువంటి శంకర్ గారు వచ్చారు। ఈ విధంగా ఇప్పుడు మా సేవా అధ్యక్షులు గౌరీపతిరావు గారు ఒక నిమిషం మాట్లాడతారు దీని గురించి। సేవ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా శాలివాహన చక్రవర్తి యొక్క జయంతిని ప్రతి సంవత్సరం మన కులస్తులందరూ కలిసి సామూహికంగా ఒక పండుగలా జరుపుకుంటున్న ఒక కార్యక్రమం ఇది। ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాము। ప్రభుత్వం సహకరించి దీన్ని ప్రత్యేక కార్యక్రమంగా ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను। కులస్తులందరూ కూడా ఎక్కడెక్కడ శాలివాహన విగ్రహాలున్నా అందరూ కూడా ఆయనకి జయంతి ఉత్సవాలు జరుపుకుని దీన్ని మహోన్నతంగా తీర్చిదిద్దాలని, మళ్ళా జయంతి లాగానే మన శాలివాహన జయంతిని కూడా ప్రతి సంవత్సరము సామూహికంగా జరుపుకోవాలని, కుల సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఈ విషయంలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం। నేడు ఎంతో సుదినం। అఖండ భారతావనిని ఏలినటువంటి ప్రథమాంధ్ర మహాపాలకుడు, నవీన శక సృష్టికారకుడు అయినటువంటి శ్రీ 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 శాలివాహన చక్రవర్తి మహారాజు గారి జయంతి నేడు। మరి ఆనాడు ఎన్నో అరాచక శక్తుల వల్ల ఈ యొక్క భారతావని విచ్ఛిన్నానికి గురవుతున్న నేపథ్యంలో అఖండ భారతాన్ని అఖండంగానే ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని సామ్రాజ్యాలను తను యుద్ధాలను చేయించి కైవసం చేసుకుంటూ శాలివాహన శకాన్ని నాంది పలికినటువంటి మహాచక్రవర్తి జయంతులు కుమ్మరులే కాకుండా యావత్ సమాజం అంతా కూడా శాలివాహన చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకా సమాజంలో శాలివాహన శకం అంటున్నాం మనం। ఉగాది నాడు ప్రత్యేకంగా శాలివాహన అనేటువంటి చక్రవర్తి చిత్రపటానికి లేదా విగ్రహానికి దండ వేసి మనం ఉగాది యొక్క నేపథ్యాన్ని సమాజంలో చాటవలసినటువంటి అవసరం ఉంది। కాబట్టి కుమ్మరి కులంలో జన్మించినటువంటి ఒక మహాయోధుడు బీసీలందరూ కూడా యావత్ సమాజం అంతా కూడా ఈ రోజు తన యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది। కాబట్టి రానున్నటువంటి కాలంలో ప్రభుత్వం కూడా శాలివాహన జయంతి పైన, ముళ్ళ జయంతి పైన, సిద్ధప్ప జయంతి పైన ప్రభుత్వం యథోచితంగా చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మీ అందరి ముందు వ్యక్తపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా। భారత్ మాతాకి జై। జై కుమ్మరా, జై కుమ్మరా।